ఇస్కాన్ విజయవాడ ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న శ్రీ జగన్నాథ రథయాత్ర 2026కు సర్వం సిద్ధమైంది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రథోత్సవంగా గుర్తింపు పొందిన ఈ ఆధ్యాత్మిక వేడుక రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం కానుంది. ఈ యాత్రకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై రథం వెళ్లే మార్గాన్ని శుద్ధి చేసి సంప్రదాయ చెర పహారా కార్యక్రమాన్ని నిర్వహించి రథయాత్రను ప్రారంభిస్తారని ఇస్కాన్ విజయవాడ మందిర అధ్యక్షుడు చక్రధరి దాస్ తెలిపారు. 3 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు రథమేళా నిర్వహిస్తామన్నారు. ఈ సంవత్సరం మన ఇస్కాన్ విజయవాడ రథయాత్ర 16వ తేదీ నాడు మనం జరుపుతున్నాము. ఈ రథయాత్ర భవానీపురంలో సితార జంక్షన్ దగ్గర ప్రారంభమయ్యి సితార్ మీదుగా మరియు స్వాతి థియేటర్ జంక్షన్ మీదుగా భవానీపురం రోడ్డు మీదుగా వచ్చి సీతమ్మవారి పాదాల దగ్గర ముగుస్తుంది. సో ఈ రథయాత్రకి ప్రతి సంవత్సరం లాగానే దేశ విదేశాలకు అనేక మంది భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా రష్యా, యుక్రెయిన్, స్లోవేకియా, అమెరికా నుంచి కూడా భక్తులు వస్తున్నారు. వారి యొక్క ప్రత్యేక మ్యూజికల్ ప్రోగ్రామ్ అది లాస్ట్ ఇయర్ కూడా చాలా మందిని అలరించింది. అదే టీం ఈ సంవత్సరం కూడా వస్తుంది. 16, 17, 18 రోజున రథం మేళా అంటామన్నమాట. సో వందల కొద్ది స్టాల్స్ ఉంటాయి, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్ల కిడ్స్ కార్నర్స్, ప్రచార కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి అన్నప్రసాద వితరణ ఉంటుంది, ఫుల్ ప్లేట్ మీల్స్ ఉంటుంది. లాస్ట్ టైం సుమారు 70-80 వేల మందికి అన్నప్రసాదం చేశాము. ఈసారి 1,00,000 మందికి మేము ప్రసాదం వితరణ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం.